హాయ్ అండి అందరికీ. మన మొక్కజొన్న చేను అయితే లాస్ట్ స్టేజ్కి అయితే రావడం అయితే జరిగిందండి. అంటే మొక్కజొన్న బుట్టలు అయితే వెళ్తున్నాయన్నమాట. ఈ టైంలో రైతులు వాడుకోవాల్సిన మందులు ఏంటనేది అయితే చూపిస్తానండి. అంటే ఇదైతే మేము వాడుకున్న మందులు. అలాగే మీరు వాడుకున్న మందులు ఏమన్నా ఉంటే కూడా కామెంట్ చేయండి. అంటే నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను, మీకు తెలిసింది కూడా కామెంట్ రూపంలో నాతో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడైతే మనమైతే మందులన్నీ మిక్స్ అయితే చేసుకుంటున్నామండి. ఫస్ట్గా పోసింది అయితే యూరియా అండి. ఇదైతే అందరికీ తెలిసిందే. ఇది వచ్చేసి భూ ఔషధం అండి. అంటే ఇది సేమ్ పొటాష్ లెక్క అండి. దీన్ని వాడడం వల్ల ఏంటంటే ఆకుల మీద పడ్డా కానీ ఆకులకైతే ఏం కాదు. మనం రెడ్ పొటాష్ వాడినట్టయితే అది ఆకుల మీద పడితే ఆకులైతే మాడిపోతాయి. కాబట్టి మనమైతే భూ ఔషధం అయితే వాడుతున్నాము. ఇది వాడడం వల్ల అధిక దిగుబడి ఉంటుందని చాలామంది రైతులైతే మనకు చెప్పారండి. కాబట్టి మనమైతే ట్రయల్స్ అయితే చేస్తున్నాం ఈసారి. ఇది వచ్చేసి 14-35-14 అండి. ఇదైతే మీకు అందరికీ తెలిసిందేనండి. అలాగే మేమైతే ఈ 3 మందులైతే మిక్స్ చేసుకొని అయితే వేస్తున్నామండి. అలాగే ఈ టైంలో ఈ మందులు వేయడానికి గల కారణం ఏంటంటే మనకు మొక్కజొన్న బుట్ట అనేది ఏంటంటే గట్టిగా సైజ్ అయితే పెద్దగా వస్తుందండి. అలాగే చివరి వరకు ఇత్తులైతే ఉంటాయన్నమాట. కాబట్టి మనకైతే అధిక దిగుబడి అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేమైతే ఇదైతే వాడుకుంటున్నామండి. అలాగే మీరేమేమి మందులు వేస్తున్నారో మాకైతే కామెంట్ చేయండి. అలాగే మీ రైతు సోదరులు ఎవరన్నా ఉంటే వారికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాం.